खबरदार 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 దళితులకు క్షమాపణ చెప్పాలి ప్రకాష్ రెడ్డి గారు. దళితులకు ప్రకాష్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. దళితులకు క్షమాపణ చెప్పాలి. జై భీమ్. ముందుగా యూట్యూబ్ ఛానల్ వారికి, అదేవిధంగా పేపర్ మీడియా, అదే ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా మన నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్, ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే అధిక శాతం ఉన్నారు. అయితే ఏ ఎమ్మెల్యేలకు ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ప్రతిపక్షం అనేది అనకూడదు అనుకో, వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఏదో కాలాపని చేసుకోవడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల వైపు వాళ్ళని గెలిపించింది ప్రజలకు అభివృద్ధి చేస్తారని, ప్రజలకు ఏదైనా మేలు చేస్తారని, ఉన్న కార్పొరేషన్ నిధులు తెస్తారని, రైతులకి సహాయం చేస్తారని ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేస్తే ఈరోజు మంచి చేసే ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులని మంచి చేయాలా, జనాలకు మేలు చేయాలా అని కొంతమంది ఆలోచనతో ఉంటే, ఆలోచనలో ఉన్న వ్యక్తి ఎంఎస్ రాజు గారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో, అది చాలా ఎన్నుకొన ప్రాంతం. అయితే కొన్ని సంవత్సరాలను కూడా అక్కడ చాలామంది ఎమ్మెల్యేలకు పనిచేశారు, మంత్రిలో పనిచేశారు, అయినా ఎటువంటి అభివృద్ధి లేదు. అయితే ఎంఎస్ రాజు అనే వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా వరకు మీకు కూడా అన్ని విషయాలు తెలిసింటాయి. చాలా వరకు అభివృద్ధి అనేది పరుగులెత్తా ఉంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా క్షణాలలో, రోజుల్లో, దినాలలో ఆ సమస్య పరిష్కరించడం జరుగుతోంది. అలాంటి ఎమ్మెల్యే దొరకడం, అక్కడ ఉండడం మా యొక్క ఎస్సీ కులానికి గర్వకారణంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే మేలు చేస్తున్నాడు అనేది ఒక మంచి ఉద్దేశంతో అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. అయితే మొన్న తోపుదిత్తి ప్రకాష్ రెడ్డి అని ఆయన, అతని చరిత్ర ఏంటో, అతను గతంలో ఏం చేసేవాడో, అతను ఎవరికి భయపడి ఊరు వదిలేసినాడో అన్ని విషయాలు అందరికీ తెలుసు. అవన్నీ మరి మా మాటతో చెప్పమంటే 4 మాటలు చెప్తాం. అయితే అయ్యా తోపుదిత్తి ప్రకాష్ రెడ్డి గారు, మీరు గతాన్ని మరిచినావు. గతాన్ని మరిసే సచ్చిన శవంతో సమానం. నీవు చచ్చిన శవమే. అయితే మా దృష్టిలో నువ్వు సచ్చిన శవం. ఈ జిల్లాలో, ఈ యొక్క నీ ప్రాంతంలో నీ శాతం ఎంత, నీ బలం ఎంత అనేది ముందుగా నువ్వు తెలుసుకోవాలా. అయితే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఆ నియోజకవర్గాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారనేది కూడా అన్ని విషయాలు అందరూ తెలుసు. అయితే మేము అక్కడ ఎక్కువ శాతం మాదిగలు ఉన్నాం. మాదిగల ఓట్లు నీకు పడినాయి. నిన్ను చూసి కాదు. గతంలో మీ నాన్న 2004లో ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వకపోతే మీరు మీ నాన్నని సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది అనంతపురం నియోజకవర్గం. అయితే మీ నాన్నకు వచ్చిన ఓట్లన్నీ, మీరు పెట్టింది ఖర్చు ఎంత, మీరు తెచ్చిన మాటలన్నీ, మీకు ఆ రోజే మిమ్మల్ని జనము చీకొట్టారు, మీకు ఉమ్మి పారేశారు. మీరు పనికిరారు ఎమ్మెల్యే కానీ. అయితే మరి మీరు కొద్ది కాలం ఈ జిల్లా వదిలేశారు. ఈ జిల్లాలో కనుమరుగయ్యారు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడని. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుసు. భయభ్రాంతో మీరు ఉచ్చబోసుకునేవారు ఈ జిల్లాలో అంటే. మీరు మాట్లాడుతున్నారు. ఇంకా మేము మాట్లాడాలి అవన్నీ. మీకు మేము అంతో మీకు సహాయం చేశాం.
మీ యొక్క ఇంట్లో పనిచేసే వాళ్ళని, మీ యొక్క ఆడవాళ్ళని, మీ యొక్క అక్కలను చెల్లెలను అడగండి, మేము నిస్వార్థంగా పనిచేసామో లేదో. మీరు ఎక్కడో తిరిగితే మేము నిస్వార్థంగా పనిచేసామో లేదో వాళ్ళనే చెప్తారు. మేము ఈరోజు ఎంఎస్ రాజు అనే వ్యక్తి ఎదుగులు ఓర్చుకోలేక నీవు చెప్పుల షాపులో పనిచేసినా అంటున్నావు. ఏం చెప్పుల షాపులో పని చేయకూడదా? చెప్పుల షాప్ పెట్టుకోకూడదా? అసలు అది ఎందుకు వచ్చింది మాట నీకు? అంటే నువ్వు వేసుకునే చెప్పులు కూడా అవి మేము తయారు చేసినవే. నువ్వు నడిచే నడక కూడా, నీ చెప్పుల్లో వేసుకునే నడక కూడా అది మేము చేసినవే. కానీ నువ్వు అంత హీనంగా మాట్లాడుతున్నావు. కాబట్టి నీవు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఎంఎస్ రాజు అనే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగాడు. ఏం 4 పదవులు అన్నావు? 40 పదవులు వస్తాయి. రేపు రాష్ట్రకు హోంమంత్రి అవుతాడు. నీకేమైనా బాధనా? హోంమంత్రి అయితే నువ్వు ఎక్కడుంటావు? నువ్వు ఇంకో మాట చెప్తున్నావు, 2029కి రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు, తోబుతూర్తి రాజ్యాంగం ఉందంటావు. ఇంకెక్కడుంది నీ తోబుతూర్తి అనేది? రేపు పటంలో ఉండదు. రేపు 2029కి నీ తోబుతూర్తి ప్రకాష్ రెడ్డి వాడు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలు కనిపించకుండా కనుమరుగైపోతాడు. ఇది చాలండి. నీ చాతేమో మమ్మల్ని రెచ్చగొట్టావు, మమ్మల్ని లిగ్గావు. ఎస్సీలం ఈరోజు బలమైన ఈ జిల్లా పూర్తిగా మాదిగల జిల్లా, మాదిగల శాతం ఉన్న జిల్లా ఈ జిల్లా. మా ఓట్లతో నువ్వు గదనెక్కి మా వాళ్ళనే మాట్లాడతావు. అంత చేతగాని వాళ్ళం అనుకున్నావా నువ్వు? మమ్మల్ని ఎక్కడో ఉండే వాళ్ళని నువ్వు గీసుకున్నావు, మేము కోసుకుంటాం. కాబట్టి నీవు నోరు బతుకులో పెట్టుకో. మా ఎంఎస్ రాజు గారు ఇచ్చిన ఛాలెంజ్కి నువ్వు మొగాడైతే మొలతాడు కట్టింటే నువ్వు ఆ ఛాలెంజ్ని స్వీకరించి వచ్చేయి. అవి చూపించే ఆధారాలు, ఎక్కడెక్కడ విల్లాలు ఉన్నాయి, బెంగళూరు ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ మనసిరిలో సొంత ఆస్తులు ఉన్నాయి. నువ్వు చెప్పాల్సిన బాధ్యత నోటుకొచ్చి ఏది వస్తే అది కూయడమేనా? నాలుగుంది కదా అని, నాలుగుందని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడమేనా? ఒక్క మాట మీద నిలబడ్డావా నువ్వు? ఒక్క మాట మీద నువ్వు నిజంగా నువ్వు మనిషివేనా? నీకు చీము రక్తం ఉందా అని నేను అడుగుతున్నా. నా పేరు బీకే సానంద్. కావాలంటే రెండోసారి కూడా నువ్వు నా పేరు కనుక్కో. నేను ఎవరికి భయపడ్ను? నీకు అసలు భయపడ్ను. నీ తమ్ముడికి అసలు భయపడ్ను. నీ తమ్ముడు బాగా తెలుసు నాకు, చందు. కాబట్టి మీరు చెప్పేది ఒకటే. నువ్వేమంటావు? ఒక్క మాట మీద నిలబడుతున్నావా? నాకు పరిటాల సునీత నాపై గెలిస్తే నేను మీసం మీరు తీసుకున్నావా? మీసంలో ఎంటుకను తీసావా? ఏంటికి మాట్లాడతావు? రాజకీయ నాయుడు అనేవాడు, రెడ్డి అనేవాడు ఎట్లా ఉండేవాళ్ళు సార్? రెడ్డి అనే లక్షణం ఎట్లుంటుంది రెడ్డికి? ఎదుటివాడిని సాయం చేసే గుణం ఉంటుంది రెడ్డికి, ఎదుటివాడిని ప్రేమించే గుణం ఉంటుంది రెడ్డికి, ఎదుటివానికి ఆసరగా తీసుకొని రెడ్డి యొక్క గుణాన్ని, రెడ్డి ఉన్నత స్థాయిలో ఉండాలా, ఉన్నతంగా జనంలో తిరగాలనే ఆలోచన నువ్వు రెడ్డివేనా? ఇంతకు మాకు పూర్తిగా అనుమానం వస్తుంది ఈ విషయంలో. నువ్వు రెడ్డి కాదని ఏదో చిల్లర మాట్లాడతారా? చిల్లరోళ్ళు అది కూడా అనకూడదు. మేమే అనుకుంటా అది కూడా మీరే చిల్లరులని. మేము చిల్లరు, నువ్వు చిల్లరోడు. ఓపెన్గా చెప్తున్నాం. మరీ తిరిగి చూడాలో ఈరోజు నువ్వు 3 అంశాలు తాగేది 6 అంశాలు తాగుతావు ఈ వీడియో వచ్చిన తర్వాత. నీకొకటే చెప్తున్నాం, మా ఎంఎస్ రాజు గారు ఇంకా పదవులు వస్తాయి, ఇంకా గొప్పవాడవుతాడు, ఇంకా ఎస్సీలలో దూర్చుకొని పోతున్నాడు, గొప్పవాడవుతాడు. మాకు సంతోషంగా ఉంది. మాకు ఏమి చేయకున్నా, మాకేమీ పెట్టకున్నా మా జాతుల్ని మాకోగా మీసం మెలేసే మనగాడున్నాడు అనేది మా ధైర్యం. ఇంకా నీకు ఏమాత్రం హీనం పానం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్నీ మూసుకొని కూర్చోవాలా. పిచ్చి కుక్కలు రోడ్డు మీద తిరుగుతాయి, వాళ్ళకు విలువ లేదు. ఈ ఊర్లో ఊర కుక్కలు తిరుగుతుంటాయి, ఊర కుక్కలు. ఆ ఊర కుక్కలకు విలువ కూడా నీకు లేదు. నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వు తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వు ఆ ఛాలెంజ్ స్వీకరించాలా. ఎక్కడ ఆస్తులు ఎక్కడ బినామీలతో ఉన్నాడో లోకేష్ బినామన్నావు, అది కూడా బయటకు రావాలా. మా వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఎంఎస్ రాజు గురించి. ఎదిగి బినామీ అంటున్నారు. అది మాకు ఆ మచ్చ వద్దు. మాకు ఆ మచ్చను నువ్వు రూపించాలంటే నువ్వు మొగాడైతే ఖచ్చితంగా నువ్వు బేస్వారం రోజు బయటకు వచ్చి నువ్వు లేదు నీ ఇంటి ముందుకి మేము 500లతో మేము ఇంటికి వస్తున్నాం, మీ ఇంటి ముందుకు వస్తున్నాం, అక్కడే తేల్చుకుందాం తాడో పేడో. ఇంకా తగ్గించు. ఇంకా నువ్వు మూసుకొని కూర్చో. సరిపోయింది. బాగా మాట్లాడు. మమ్మల్ని రెచ్చగొట్టిన దానికి నీకు కరెక్ట్ అయిన బుద్ధి చెప్పకపోతే మేము నిజంగా మాదిగలమే కాదు, ఈ జిల్లాలో మేము 30 సంవత్సరాలుగా మాదిగ దండోరా, మాదిగలు చైతన్యపరిచి మాదిగలు ఎంతో మందిని మేము లీడర్లను చేశాం, ఎంతోమంది. కానీ మీలాంటి వాళ్ళు ఇంకా అక్కడక్కడ ఉన్నారు. ఈ చెత్తను ఏరేయడానికి మేము తయారయ్యాం.
నువ్వు ఒక చెత్త, నేను ఏరేస్తాం, నీకు ఎమ్మెల్యే కదా, వార్డు మెంబర్ అర్హత లేదు, మాతో పెట్టుకున్నావు, మా వాళ్ళ ఓట్లకు డోర్ టు డోర్ చెప్తాం, కానీ పార్టీతో ముఖ్యం కాదు, నువ్వు తోపిదిరి ప్రకాష్ రెడ్డి ఎక్కడ పోటీ చేసి అక్కడ ఓటించండి మాదిగలారా అని మా వాళ్ళ పిలుపునిస్తున్నాం. కాబట్టి ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు జాగ్రత్త ఉంటే బాగుంటుంది తెలియవరుస్తున్నాం. జై భీమ్. ముందుగా పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్నటి రోజున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మడకచీర శాసనసభ్యులైనటువంటి శ్రీ ఎంఎస్ రాజు గారి పైన అవాకులు చెవాకులు పేలడం జరిగినది. చెప్పులు షాప్లో పని చేసినాడని చెప్పేసి ఆయన కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేము చెప్పుల షాప్లో కష్టపడతాం, పని చేస్తాం, కూలి పనులు చేసినాడు, ఆటోలు తోలినాడు. గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. దళితులతో పెట్టుకున్నటువంటి ఏ అగ్రవర్ణ కులానికి చెందిన ఎమ్మెల్యేలు బాగుపడిన చరిత్ర లేదు. అదేవిధంగా మడకచెరలో బాత్రూంలో నివసిస్తున్నటువంటి ఒక కుటుంబాన్ని చూసి చెల్లించిపోయి 4 నెలల్లో ఇండ్లు కట్టించిన ఘనత ఎంఎస్ రాజుది. నువ్వు 5 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉండవు. ఏ ఒక్కడికైనా 50 రూపాయలు నువ్వు ఇచ్చి మీడియాలో చూపించు. దళితులను కించపరిచి మాట్లాడతావా? కబర్దార్ బిడ్డ, దళితుల జోలికి వస్తే తాట తీస్తాం. ప్రకాష్ రెడ్డి, నీదేదో భూస్వామి కుటుంబం అంటున్నావు, నీ కొంపెట్లు అమ్ముకున్నావు. నువ్వు సిగ్గుచరం లేకుండా ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడతావా? నీ నియోజకవర్గం ఏంది? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సముచితంగా ఉన్నటువంటి పరిటాల కుటుంబంతో పోరాడు. నువ్వు మొగోనివైతే దళితుల జోలికి వస్తావా? దళితుల గురించి మాట్లాడతావా? ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడే నైతిక విలువలు నీకు లేవు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇష్టారాజ్యంగా ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడితే, గతంలో ఒక ఐఏఎస్ అధికారిని ఈ జిల్లాలో, అనంతపురంలో జిల్లాలో ఐఏఎస్ అధికారి పనిచేసేటప్పుడు ధర్మవరం ఎమ్మెల్యేకి యాగతి పట్టింది, శవయాత్ర చేశాం. ఇప్పుడు నీ కొంపను ముట్టడిస్తాం. బేస్తవారం లోపు నువ్వు ఎంఎస్ రాజు ఎవరైతే 5 పదవులు ఉంటే నీకు కడుపు మంట. 5 పదవులు కాదు, 10 పదవులు కూడా ఉంటాయి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం. నీకు నచ్చకపోతే చచ్చిపో. మా నాయకుడు అభివృద్ధిలోకి రావడం నీకు నచ్చకపోతే నీ మొలతాడు తీసుకొని కుతికి బిగించుకొని చచ్చిపోవాయా? మాకు 4 పదవులు అంటే నీకెందుకు అంత కడుపుమంట? ఇదే జిల్లాలో కలెక్టర్లు మొదలు కట్టుంటే, అటెండర్ కట్టుంటే 5 సంవత్సరాలలో రొట్టెలను దాదాపు అంటే 200 మంది రొట్టెను ఆఫీసర్లుగా వేసుకొని నాశనం చేసిన చరిత్ర మీ పార్టీది, మీది. మీరు మాట్లాడతారా? అంతారెడ్డి అధికారులే కలెక్టర్ కట్టుంటే గౌతమ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎన్నికల కమిషనర్ కూడా ఒక ఆయన సస్పెండ్ అయినాడు. నీ రెడ్డికి పదవి ఇప్పించుకో. ఇప్పుడు భాస్కర్ రెడ్డికి నాశనం చేస్తావు కదా. మీది కుటుంబం. నువ్వు భూస్వామి అంటున్నావు. నీ భూస్వామి కాకుండా 4 సార్లు తిను, 4 సార్లు ఏరుగా. మాకేం సంబంధమా? బాత్రూమ్ 4 సార్లు ఎవరికి సంబంధమా? ఎంఎస్ రాజు మాట్లాడతావా? కష్టపడి పైకి వచ్చినాం. ఎవరిని నీలాగా భూ కబ్జాలు, పేదవాళ్ళను భూ కబ్జాలు చేసి తిట్టి నీ అన్నల గారి మాదిరి, నీ తమ్ముళ్ళ మాదిరి మేము రౌడీ చీటలం కాదు. స్వచ్ఛమైన మాదిగ బిడ్డలం. స్వచ్ఛమైన మా తండ్రి గారు ఒక్కరే. అర్థమైందా? ఈ పదవి నీకు ఏంటికి వస్తుందో నువ్వు ఏంటికని చూసుకో. తమాషా చేస్తున్నావా? దళితులకు ఉద్యోగులకు వస్తే మాత్రం నువ్వు ఎక్కడ తిరిగినా కూడా మా మహిళలతో చెప్పులతోనూ పరగలతోనూ కొట్టిస్తాం. జాగ్రత్త. చెప్పుల షాపులు అంటావా? నీ తరతరాలు ఉండి ఈ భూమి పుట్టినప్పుడు చెప్పులు కనిపెట్టిన దళితులం మేము. ఈ దేశానికి సంగీతాన్ని అందించిన, ప్రపంచానికి సంగీతాన్ని అందించిన కులంలో పుట్టినలం. మా కులాన్ని చూసి రాజుకు 4 పదవులు అంటే నీకేం కడుపుమంట? నువ్వు చూడలేకపోతే కళ్ళు జిల్లడబాలు పోసుకొని కళ్ళు పొడుచుకో. ఎవడో తండ్రి? మేము కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటావు. నీకు నచ్చకపోతే చచ్చిపోవాయా? నీ మొలతాడితో ఉరేసుకొని చచ్చిపో. ఎంఎస్ రాజు గురించి మరొక్కసారి మాట్లాడితే నీకు తాట తీస్తాం బిడ్డ. నీ ఇంటి మీద ఇక్కడ వచ్చి కూడా దాడికి, భౌతిక దాడులు కూడా దళిత సంఘాలు వస్తాయి, దాడి చేస్తాం. బేస్తవారం లోపు నువ్వు నిరూపించకపోతే నీ కొంపను ముట్టడిస్తాం ఈ దళిత సంఘాలంతా కూడా అని తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకి ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో ప్రశ్నించి పెట్టుకున్న కారణం ఏమంటే, నిన్న నాక మొన్న ప్రకాష్ రెడ్డి ఆయన జిల్లాకి పెద్ద బాస్ అనుకుంటున్నాడు. ఆ మీసాలు తగ్గించుకో, మాకు కూడా కొండ ఈ మీసాలు. ఎంఎస్ రాజు అన్నయ్య నేను మగోని అయితే నువ్వు కాదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా జాతి ఈ దేశం పుట్టక ముందు నుంచి కూడా జామంతు వారసులం మేము. నీ మాదిరి మధ్యలో పుట్టలే మేము. జామంతు వారసుల బిడ్డలం మేము.
ఈ దేశాన్ని పరిపాలన చేసేది రాజ్యాంగం నడిపినది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమి దళిత బిడ్డ కాదా? మా కింద బానిసలు మీరు మమ్మల్ని ఎక్కిరిస్తారా? ఖబర్దార్లు చెప్తున్నాము. ఏదైతే రాజన్న గారు నీకు డేట్ ఇచ్చినాడో ఆ డేట్కి నువ్వు నిరూపించకపోతే మేము పెద్ద ఎత్తున కూడా నిన్ను ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.